నమస్కారం. పబ్లిక్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వైసీపీ అధినేత జగన్ హయాంలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా చర్యలు చేపట్టామని, అన్నదాతల ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకుని సమస్య పరిష్కరిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ యంత్రీకరణకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. వ్యవసాయ రంగం బడ్జెట్ పై అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడారు. పంచసూత్రాలు, అగ్రిటెక్ ద్వారా వ్యవసాయ అభివృద్ధికి చర్యలు చేపట్టామని తెలిపారు. డిమాండ్ ఉన్న పంటలను పండించేలాగా రైతులకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా పంటలకు మంచి ధర లభిస్తుందని వివరించారు. 13,722 కోట్ల వ్యవసాయంలో ఉచిత విద్యుత్కు ఏడాదికి ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. భూసారం పెంచేందుకు సూక్ష్మ పోషకాలను రైతులకు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. రైతు భరోసా పేరు చెప్పి జగన్ హయాంలో ప్రభుత్వం మిగతా ప్రోత్సాహకాలు ఆపివేసిందని ఆగ్రహించారు. ధాన్యం కొనుగోలుకు 10,000 కోట్లకు పైగా రైతులకు ఇచ్చామని చెప్పుకొచ్చారు. 1,670 కోట్ల ధాన్యం బకాయిలు తాము చెల్లించామని పేర్కొన్నారు. ప్రతి ఒక్క రైతుకి అండగా ఒక ఏఐ అగ్రానమిస్ట్ ప్రొవైడ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఏ పొలం దగ్గరికి పోయినా మళ్ళీ ఎవరో సహాయం చేయడమే కాకుండా నేరుగా అసిస్టెన్స్ ఇచ్చే విధంగా తీసుకొస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత పెట్టాం. 14,230 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. దీనివల్ల 2 లాభాలు, ఒక పక్క ఉపాధి కూడా వస్తుంది. ఈ ప్రభుత్వం వ్యవసాయ ఆధార పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. ఇంకొక పక్కన దిశ ప్రకృతి సేద్యం 8,168 గ్రామాల్లో జరుగుతూ ఉంది. 17,75,000 ఎకరాల్లో ప్రకృతి సేద్యం సాగుతూ ఉంది. 15 లక్షల మంది ఫార్మర్స్ ఇందులో పనిచేస్తున్నారు. 29కి 50 లక్షల ఎకరాల్లో 40 లక్షల ఫార్మర్స్ని వ్యవసాయం ప్రకృతి సేద్యం వైపు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇదే కాదు, ట్రేసబిలిటీ సర్టిఫికేషన్, దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇంత మునిపే మినిస్టర్ గారు చాలా సమర్థవంతంగా చెప్పారు. దేశ ఒక విషయం మీరు చూస్తే రాయలసీమకు హార్టికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే 20 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ ఉంది. అదే మాదిరిగా 400 మిలియన్ మెట్రిక్ టన్స్ పండ్లు, కూరగాయలు తయారవుతున్నాయి, ఉత్పత్తి అవుతున్నాయి. దీన్ని రాబోయే రోజుల్లో రాయలసీమ ఈరోజు దేశంలో వీఆర్ నెంబర్ 1. అంటే మొత్తం అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పండ్లు పండించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీన్ని 20 లక్షల నుంచి 40 లక్షలు చేసి 400 మిలియన్ మెట్రిక్ టన్స్ నుంచి 1,000 మిలియన్ మెట్రిక్ టన్నులు చేసి ప్రపంచానికే నెంబర్ 1గా రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. దిశ దీనికి ఒక ప్రాజెక్ట్ కూడా తయారు చేశాం. క్లస్టర్ విధానం పెట్టుకున్నాం. 30,000 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ తయారు చేసి గవర్నమెంట్ 30,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రైవేట్ కింద అంటే ఇన్వెస్ట్మెంట్, వ్యవసాయ ఆధార పరిశ్రమలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీనికి అదనంగా ఒక 70,000 కోట్లు. అంటే హార్టికల్చర్కు మాత్రం 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,000 మిలియన్ మెట్రిక్ టన్నులు 40 లక్షల ఎకరాల్లో దేశంలోనే కాదు ప్రపంచంలో ఒక గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా పార్టీ కార్యాలయంగా మార్చివేశారని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో గత 5 ఏళ్లలో జరిగిన అక్రమ నియామకాలపై ప్రత్యేకంగా మ్యాన్ పవర్ ఆడిట్ నిర్వహిస్తామని, 30 రోజుల్లో నివేదిక తెప్పించుకొని అనర్హులపై వేటు వేస్తామని ఆయన స్పష్టం చేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖపట్నం ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, వంశీకృష్ణ, శ్రీనివాసు ఏయూలో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగనే కాంట్రాక్టు, రోజువారీ వేతన సిబ్బంది సర్వీసులను క్రమబద్దీకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి లోకేష్ సమాధానమిస్తూ గత ప్రభుత్వంలో వర్సిటీలో వైసీపీ కార్యకర్తలను విచ్చలవిడిగా నియమించుకున్నారని, ఈ అక్రమాలపైనే మ్యాన్ పవర్ ఆడిట్ చేపడుతున్నామని తెలిపారు. ఈ ఆడిట్ పూర్తయ్యాక ఆర్థిక శాఖతో చర్చించి ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పై తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. గౌరవ సభ్యులు చెప్పినట్లు 2019 నుంచి 24 వరకు ఆంధ్ర యూనివర్సిటీని ఒక వైకాపా పార్టీ కార్యాలయంగా వాడటం కూడా జరిగింది అధ్యక్ష. అది గౌరవ సభ్యులందరూ తెలుసు. ప్రత్యేకంగా విశాఖపట్నంలో నుంచి వచ్చిన గౌరవ సభ్యులందరూ కూడా తెలిసిన విషయం అధ్యక్ష. ఒకసారి మీరు చూస్తే
ఒక ఉదాహరణ అధ్యక్ష, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 2019లో ఆంధ్ర యూనివర్సిటీ 29వ ర్యాంక్లో ఉంటే 2023కి వచ్చేగల 76వ ర్యాంక్కి పడిపోయింది అధ్యక్ష. మళ్ళీ మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అది 41 ర్యాంక్కి తీసుకొచ్చే అధ్యక్ష. ఇప్పుడు టాప్ 10 యూనివర్సిటీస్ చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఒక అద్భుతమైన వైస్ ఛాన్సలర్ కూడా నియమించి అధికారం ఇచ్చి ఆ వ్యవస్థని డ్రైవ్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా మీరు చూస్తే యూనివర్సిటీ కేటగిరీలో 2019లో మనం 16వ ర్యాంక్లో ఉంటే 2023కి 43వ ర్యాంక్ పడిపోయాం అధ్యక్ష. మళ్ళీ ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 2025లో మళ్ళీ 23వ ర్యాంక్కి మనం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అక్కడ గౌరవ సభ్యులు 2-3 అంశాలు అడిగారు. ఒకటి, ఈ 100 years ఉత్సవాలు ఏదైతే జరుగుతుందో అది ఘనంగా జరపాలి, అందరితో కోఆర్డినేట్ చేసి చేయాలని గౌరవ సభ్యులు కోరారు అధ్యక్ష. ఫస్ట్గా రేపు పొద్దున్న నేను విశాఖపట్నం వెళ్తున్నాను. ఎలమంచిలో ఒక కంపెనీకి మేము శంకుస్థాపన వేస్తున్నాము. దాంట్లో భాగంగా రిటర్న్లో కూడా వైస్ ఛాన్సలర్ గారిని కలుస్తున్నాను. కలిసి మొత్తం ప్రోగ్రామ్ రివ్యూ చేసి గౌరవ సభ్యులు కూడా కాపీ పంపిస్తాను. మీరు కూడా మీ ఇన్పుట్ ఇస్తే మనం ఘనంగా ఈ శతాబ్ది ప్రోగ్రామ్ అనేది నిర్వహించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మన అందరిపైన ఉందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, కేవలం ఒక ఆంధ్ర యూనివర్సిటీ కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో గత ప్రభుత్వాలు 5 సంవత్సరాలు విచ్చలవిడిగా వాళ్ళ కార్యకర్తలు అక్కడ పెట్టుకుంటాం జరిగింది. దానిపైన ప్రత్యేకంగా మేము ఇప్పుడు మ్యాన్ పవర్ ఆడిట్ అనేది జరుగుతుంది అధ్యక్ష. అది నేను ఈరోజు కూడా రివ్యూ చేశాను. నెక్స్ట్ 30 daysలో ఆ మ్యాన్ పవర్ ఆడిట్ మేము పూర్తి చేస్తాం. దాని తర్వాత కఠినమైన నిర్ణయాలు చర్యలు కూడా తీసుకుంటామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు ఏంటంటే కాంట్రాక్ట్లో కొంతమంది పనిచేస్తున్నారు, దాని తర్వాత కొంతమంది ఎంటీఎస్ రావాలని కోరుతున్నారు, దాని తర్వాత రెగ్యులరైజ్ చేయాలని కూడా కోరిక అనేది ఉంది అధ్యక్ష. ఇక్కడ ఏంటంటే ఈ మ్యాన్ పవర్ ఆడిట్ అయిందో నాకు కరెక్ట్గా ఐడియా వస్తుంది అధ్యక్ష, ఎంతమంది ఉన్నారు, ఏ సంవత్సరంలో వాళ్ళని నియమిస్తాం జరిగింది. దాని తర్వాత ఫైనాన్స్తో సంప్రదింపులు చేసి తగిన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. పెద్దలు చెప్పినట్లు గతంలోనే ప్రసాద్ రెడ్డి చేసిన అవకతవకల మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తానని చెప్పడం జరిగింది. అది విజిలెన్స్ పంపించాం. ఏపీ శాసనసభ శాసన మండలి సభ్యులకు 2వ విడత నిర్వహించిన లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ 2026 విజయవంతమైందని శాప్ చైర్మన్ రవినాయుడు వెల్లడించారు. క్రీడలపై ఆసక్తిని కలిగించేలాగా ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్ పై వైసీపీ సోషల్ మీడియా విషం చిమ్మిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఇంకా గొప్పగా పోటీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రొఫెషనల్ క్రీడాకారుల్లా ఆడారని చెప్పారు. ఏపీ సబ్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ స్టేడియంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేశారు. అలాగే శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ప్రొఫెషనల్ క్రీడాకారుల్లాగా పోటీపడి ఆడారని అన్నారు. ఈ ఆటల పోటీలలో గెలుపొందిన వారికి మార్చి 6న బహుమతులు అందజేస్తామని తెలియజేశారు. లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ పై వైసీపీ సోషల్ మీడియా విష ప్రచారం చేసిందని అన్నారు. క్రీడా పోటీలు పెట్టకుండా వైసీపీ 100 కోట్లు దోచుకుందని చెప్పారు. క్రీడాకారులను ప్రోత్సహించే పలు కార్యక్రమాలను చేపట్టామని అన్నారు. రాష్ట్రంలో క్రీడలు అభివృద్ధికి శాప్ చిత్తశుద్ధి కృషి చేస్తుందని చెప్పారు. మీకు ఇస్తాం. జావెలిన్ త్రోలో విజయ్ చంద్ర గారు ఫస్ట్ ప్రైజ్ వచ్చారు. జగంపేట మన రాజగోపాల్ గారు, జగంపేట ఎమ్మెల్యే గారు అబో 60లో వచ్చారు. గద్దె రామ్మోహన్ రావు గారు అబో 70లో జావెలిన్ త్రోలో వచ్చారు. అదేవిధంగా ఉమెన్స్కి వచ్చే కొందికి షార్ట్ పుట్లో సింధూర గారు, అదేవిధంగా 40 అబో వచ్చి గ్రీష్మ ప్రసాద్ గారు, అబో 50లో ఉమెన్స్ లో పైటాల్ సునీతమ్మ గారు. ఇవన్నీ కూడా అన్నిట్లో కూడా ఐడెంటిఫై చేశాం. కానీ ఈరోజు ఇంత విజయవంతానికి సహకరించినందుకు మీరు చూస్తే మాకు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీకి గతంలో లేని విధంగా ఇక్కడ స్పోర్ట్స్ అంతా ఈ రాష్ట్రంలో ఉందన్నట్టు ఈ మీటు మాకు సహకరించింది. దాంతోపాటు నేను కొన్ని చూసా, బాధేస్తుంది. వైసీపీ సోషల్ మీడియా నిజంగా సిగ్గుందా అని అడుగుతున్నా. మళ్ళా అసలు క్రీడలు అంటే మీకు తెలుసా అని అడుగుతున్నా. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్స్ ఇక్కడ శాసనసభ జరుగుతూ వాళ్ళ టైం అంతా అక్కడ అయిన తర్వాత
రిమైనింగ్ టైంలో క్రీడలు పెట్టాము. శాసనసభ ఆపి పెట్టలే. ఇక్కడ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ మేము క్రీడాకారులకు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చేనేత రంగానికి రావాల్సిన కేంద్ర నిధుల్ని ఇష్టారాజ్యంగా దారి మళ్లించారని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఆరోపించారు. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఈ వివరాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆప్కో అభివృద్ధి కోసం కేటాయించిన 120 కోట్ల నిధుల్ని గత ప్రభుత్వం ఇతర అవసరాలకి వాడివేసిందని మంత్రి పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఉద్దేశించిన నిధుల్ని అప్పట్లో పక్కదారి పట్టించారని, దీనివలన ఆప్కో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని విమర్శించారు. పెద్దలందరూ అడిగినట్లుగానే మనము అనేక సంక్షేమ పథకాలతో పాటు వీరికి చేనేతలకు చేదోడుగా ఉండాలని ఎన్నో కార్యక్రమాలు 14-19లో కూడా మనం ఇచ్చాము అధ్యక్ష. మరి 19-24లో అన్ని స్కీములు రద్దు చేయడం జరిగింది. గతంలో కూడా మనం 14-19లో థ్రిఫ్ట్ ఫండ్ ఇచ్చాం. మళ్ళీ కూడా ఇప్పుడు దాన్ని అమలు పరుస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. సుమారుగా 93,000 మందికి మనము పెన్షన్ అందజేస్తూ మరి ఈ మొత్తంగా 791 కోట్ల రూపాయలు అందజేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. సుమారుగా 1,02,000 మందికి మనం ఉచిత విద్యుత్తు అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి పావలా వడ్డీ పథకం గురించి అడిగారు అధ్యక్ష. DCCB APCBO నుండి నగదు క్రెడిట్ పరిమితిపై ప్రాథమిక చేనేత సహకార సంఘాల నుండి వడ్డీ భారాన్ని తగ్గించడం ఈ పథకం లక్ష్యం. ప్రభుత్వం ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు 9.5 మరియు ఆప్కోకు 7.5 వడ్డీ రాయితీ మంజూరు చేయడం అనే విషయం కూడా తెలియజేస్తూ అదేవిధంగా అతి తక్కువ కాలంలోనే మరి అనేక క్లస్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చేనేత ముద్రా పథకం ద్వారా కూడా సుమారుగా 5,671 మందికి 22 కోట్ల రూపాయల రుణాలు కూడా అందజేశాం. ముడి సరుకు సరఫరా కూడా మరి 15% సబ్సిడీతో కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి నిజంగానే చేనేత సంఘాలకు ఆప్కోకు వాళ్ళు అవసరాలు ఇచ్చిన సంఘాలకు మనం బకాయిలు అయితే ఉన్నాం అధ్యక్ష. మరి గత ప్రభుత్వం చేసిన వైఫల్యం వల్ల అంటే ఎందుకంటే అధ్యక్ష 120 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకొచ్చి మరి ఆ నిధులు ఎక్కడికి పోయినాయో తెలియదు అధ్యక్ష. మరి జగన్ అనే గద్దెతో పోయిందో మరి ఎక్కడికి పోయిందో తెలియదు. ఈ రోజు చేనేతలు పడుతున్న ఇబ్బందులకు మూల కారణం ఆ 120 కోట్లు డైవర్ట్ చేయడం వల్ల ఈ రోజు ఇబ్బంది పడుతుంది. ఈ తక్కువ కాలంలోనే 7 కోట్ల రూపాయల దాకా కూడా నిధులు కూడా వాళ్ళకి ఇచ్చాం అధ్యక్ష. మరికొంత కాలంలోనే ఉగాది పండుగ కూడా దగ్గరలోనే అందజేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ టెక్స్టైల్ రాష్ట్ర వ్యాప్తంగా నివాస ప్రాంతాల్లో ఇళ్ల మీదుగా వెళ్తున్న హైటెన్షన్ ప్రమాదకర విద్యుత్ లైన్ల వలన ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు త్వరలోనే విముక్తి కలగనుంది. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. దశాబ్దాలుగా వేలాది కుటుంబాల ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగల కారణంగా ప్రాణభయంతో బ్రతుకుతున్నారని, అలాంటి చోట్ల లైన్లను మార్చాలని అధికారుల్ని ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. లైన్లు కూడా విస్తరించిన వాటిని షిఫ్ట్ చేయడానికి కూడా రైతులకి ఎడిషనల్ ఛార్జెస్ కూడా అప్లై చేస్తున్నారు అధ్యక్ష. ఆ షిఫ్టింగ్ టైంలో ఎడిషనల్ ఛార్జెస్ కనుక విద్యుత్ శాఖ వారు తగ్గించగలిగితే రైతులకు ఉపశమనం ఉంటుంది. కవర్డ్ కండక్టర్స్ కూడా వస్తే ఇంకా బాగుంటుంది అధ్యక్ష. గ్రామాలు విస్తరించడం వల్ల విద్యుత్ లైన్లు కొంచెం అడ్డుగా ఉండడం, అట్లా చాలా మంది విద్యుత్ ఘాతకానికి గురై చాలా మంది మరణించడం జరుగుతుంది అధ్యక్ష. గ్రామాల్లో ఉండే ట్రాన్స్ఫార్మర్లు కూడా ఇళ్ల మధ్యన ఇళ్లకి చాలా దగ్గరగా ఉండడం, దూర ప్రాంతాలకి విద్యుత్ కనెక్షన్ లేకపోవడం, ఈ 2 అంశాల్లో కూడా తమరి ద్వారా గౌరవ మంత్రి గారికి విన్నపం తెలియజేస్తూ ఈ ప్రభుత్వం దాదాపు 13,722 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది సార్. అగ్రికల్చర్ సంబంధించి ఉచిత విద్యుత్ సంబంధించి సార్. విద్యుత్ లైన్లు షిఫ్టింగ్ అడిగారు, అది చాలా ఖర్చుతో కూడింది. వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఏం చేయాలని చూస్తున్నాం. ఎక్కడైతే పామాయిల్ పాయింట్లు ఉన్నాయో అవగాహన కల్పించి కొద్దిగా ఈ టైప్ ఆఫ్ పోల్స్ వాడమంటున్నాం సార్. మనం కట్ చేసేటప్పుడు అందరూ కూడా ఇనపై వాడటం వల్ల కొద్దిగా జాగ్రత్తలు తీసుకుపోవటం వల్ల విపరీతమైన యాక్సిడెంట్స్ జరిగి కూలీలు చనిపోతా ఉన్నారు. ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ అని ఇప్పుడు వచ్చినాయి సార్. అది ఒక్కోటి 5,000 నుంచి 4,000 నుంచి 5,000 ఉంటుంది. వీటిని రైతులు కనుక రైతు కూలీలకు అందజేసి వాటి ద్వారా పని చేపిస్తే కనుక చాలా వరకు యాక్సిడెంట్స్ తెచ్చిపోతాయి. వీటిని వాడమని చెప్పి పలుసార్లు రిక్వెస్ట్ చేసినాం. మనకు పవర్ లైన్స్ ఇళ్ల మీద నుంచి వెళ్తున్నాయని చెప్పారు, వాటి మీద దృష్టి పెట్టాం. కొన్నిసార్ల మన ఫండ్స్ అవైలబిలిటీని బట్టి ఓదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాం. చాలా పెద్ద ఎత్తున ఉంది సార్. అట్లానే ట్రాన్స్ఫారాలు కొన్నిసార్ల తక్కువ హైట్ లో ఉన్నాయి, వాటి వల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటున్నారు. వాటి కనుక సంబంధించి ఏదన్నా ప్రత్యేకం ఉంటే కనుక మా దృష్టికి తీసుకొస్తే కనుక ఇమీడియట్ గా వాటిని
సరి చేసి యాక్సిడెంట్స్ జరగకుండా ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమిత్ షా కుట్ర పన్నారని ఇప్పుడు దేశానికి వారు క్షమాపణ చెప్పాలని ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ కో సహా 23 మంది నిందితుల్ని ప్రత్యేక కోర్టు విముక్తి కల్పించిన అనంతరం ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమిత్ షా కుట్ర పన్నారని ఇప్పుడు దేశానికి వారు క్షమాపణ చెప్పాలని ఆప్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ సహా 23 మంది నిందితులకు ప్రత్యేక కోర్టు విముక్తి కల్పించిన అనంతరం ఆయన తొలిసారి మీడియా ముందుకొచ్చారు. ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు జరపాలని మోదీకి సవాల్ విసిరారు. उन दोनों ने मिलकर षड्यंत्र रचा कि आम आदमी पार्टी को खत्म किया जाए, आम आदमी पार्टी को बर्बाद किया जाए और उस षड्यंत्र के तहत आजाद भारत का सबसे बड़ा और सबसे घिनौना षड्यंत्र रचा उन लोगों ने। वो देख रहे थे कि दिल्ली में वो हमें नहीं हरा सकते, वो देख रहे थे कि दिल्ली की जनता हमारे कामों से बहुत खुश है, वो देख रहे थे दिल्ली में कामों की राजनीति के आधार पर वो कहीं खड़े नहीं होते, तो उन्होंने एक षड्यंत्र रचा। जनता जानती है कि केजरीवाल ईमानदार, उन्होंने क्या केजरीवाल की ईमानदारी पे चोट करो। जनता जानती है कि आम आदमी पार्टी ईमानदारी, उन्होंने कहा आम आदमी पार्टी की ईमानदारी पे चोट करो। उन्होंने आम आदमी पार्टी को खत्म करने के लिए षड्यंत्र रचा और बोले केजरीवाल बेईमान है, केजरीवाल बेईमान है, केजरीवाल बेईमान है, केजरीवाल ने शराब घोटाला किया, केजरीवाल पैसे खा गया, केजरीवाल ने 100 करोड़ रुपए खा लिया। मैंने जिंदगी में केवल ईमानदारी कमाई है, मैंने जिंदगी में केवल इज्जत कमाई है, एक नया पैसा नहीं कमाया मैंने अपनी जिंदगी में। इन लोगों की तरह नहीं हूं मैं। मैंने जिंदगी में एक नया पैसा नहीं कमाया, केवल ईमानदारी कमाई है और ये उस ईमानदारी के ऊपर चोट करना चाहते थे, उसके लिए इन्होंने षड्यंत्र रचा था। आज कोर्ट के ऑर्डर के बाद ये साबित हो गया देश के सामने, केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है, संजय सिंह कट्टर ईमानदार है, दुर्गेश कट्टर ईमानदार है, ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాతో పాటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కవితలకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో కేజ్రీవాల్, కవితతో పాటు మొత్తం 23 మందికి కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. అయితే తాజా కోర్టు తీర్పుపై కవిత మీడియాతో మాట్లాడారు. నేను పదే చెప్పిందే ఇప్పుడు నిజమైందే. లిక్కర్ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పాను, అలాగనే వచ్చాను. న్యాయ వ్యవస్థపై మేము పెట్టుకున్న నమ్మకం గెలిచిందని కవిత అన్నారు. ఈ కేసు రాజకీయ కక్షలో భాగమే. కేసులో క్లీన్ చీట్ రావటం సంతోషంగా ఉంది. ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని ఎన్నోసార్లు చెప్పాను. అదే నిజమైంది. దీంతో నేను, నా కుటుంబం కొన్ని నెలల పాటు క్షోభ అనుభవించామని కవిత తెలిపారు. కష్ట సమయంలో నాకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. మరింత ఉత్సాహంతో ప్రజల కోసం పనిచేస్తానని కవిత పేర్కొన్నారు. మాత్రం సంబంధం కూడా నాకు లేదు. నేను ఒక కడిగిన ముత్యం లాగా బయటకు వస్తానని చెప్తూ వచ్చాను. అదే ఇవాళ కోర్టు ద్వారా నిరూపణ అయింది. మరి కోర్టు ఏదైతే కుట్రపూరితమైన ఈ కేసు ఉందో ఆ కుట్రలన్నింటినీ ఛేదిస్తూ కంప్లీట్ గా ఆర్గ్యుమెంట్సే ఫాల్స్ ఉన్నాయని చెప్పి బేషరతుగా ఆ కేసులో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి విడుదల చేయడం అనేది, క్లీన్ చీట్ చేయడం అనేది మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. కాకపోతే బాధ అవుతా ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్కరు సంవత్సరన్నర కాలం నేను స్వయంగా 5.5 నెలలు కుటుంబానికి, పిల్లలకు అందరికీ దూరంగా ఉండడం, ఆ బాధ, అవమానం, జరిగినటువంటి వ్యక్తిత్వ హననం, అవన్నీ కూడా ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా అది తిరిగి వచ్చేటటువంటి విషయం కాదు. ఎంత సమయం జరిగినా ఆ నష్టం మాకు, మా కుటుంబానికి జరిగిందన్న మాట వాస్తవం. అయితే ఆ కఠిన సమయంలో నాతో పాటు డబ్బులు ఉన్నా లేకున్నా ప్రతి హియరింగ్కి ఇక్కడున్న మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరూ కూడా ఢిల్లీ వరకు వచ్చి నాకు మద్దతుగా ఇచ్చి, నైతిక స్థైర్యాన్ని ఇచ్చి, ఇక్కడ నా పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు వారికి అండగా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకించి మా అమ్మకు, మా నాన్నకు, మా అత్తమ్మకు, మా మామయ్యకు, మా మొత్తం భర్త తరఫున కుటుంబానికి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీరిచ్చినటువంటి బలంతోనే ఆ జైల్లో 5.5 నెలలు కూడా నేను పిల్లలు లేకపోయినా
తెలుగుదేశం పార్టీ పతనానికి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి తొలిమెట్టు అని మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుని మాజీ ఎమ్మెల్యే నందిగం నియోజకవర్గం ఇన్ఛార్జి మొండితోక జగన్మోహన్ రావు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పరామర్శించారు. అనంతరం మొండితోక జగన్మోహన్ రావు మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్న వ్యక్తి అంబటి రాంబాబుపై దాడిని వైసీపీ పార్టీ నాయకులు ఎవరూ ఒప్పుకోవటం లేదు. దీనికి సరైన సమాధానం చెప్పాలని పార్టీ భావిస్తుందని తెలియజేశారు. ఒక మాజీ మంత్రికే ఇలాంటి సంఘటన జరిగితే సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అంబటి రాంబాబును రెచ్చగొట్టే విధంగా బ్యానర్లు పెట్టింది మీరే కదా అని అన్నారు. చంద్రబాబు నాయుడికి దేవుడి మీద భక్తి గాని భయం కాని లేదని సుస్పష్టంగా తెలిసిందని తెలిపారు. నందిగామ కాన్స్టిట్యున్సీ నుంచి వివిధ పదవుల్లో ఉన్నటువంటి నాయకులు కానీ, వైఎస్ఆర్ సిటీ కార్యకర్తలు కానీ, ప్రతినిధులు కానీ, లోకల్ బాడీస్లో ఉన్న ప్రతినిధులు కానీ అందరూ రాంబాబు గారి మీద, అంబటి రాంబాబు గారి మీద తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో, లోకేష్ గారి డైరెక్షన్లో ఏ విధంగా దాడి చేసిందో చూసి అందరం కలిసికట్టుగా వెళ్ళి రాంబాబు గారిని పలకరిద్దాం. ఖచ్చితంగా నందిగామ అంతా మీతో అండగా ఉంటుంది. మీ మీద చేసినటువంటి హేయమైన దాడిని మేమందరం చూసాం. ఖచ్చితంగా దీనికి ఈ రాష్ట్ర ప్రజలే సమాధానం చెప్తారు. కాబట్టి మనం ఖచ్చితంగా కలుద్దామని అంటే మేమంతా వచ్చి అందరినీ కలిసి ఉండేలాగా, ముఖ్యమైన నాయకులందరూ కలిసి ఉండేలాగా వచ్చి వేళ రాంబాబు గారిని కలవడం జరిగింది. ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఏ విధంగా కుటుంబ సభ్యుల మీద, కుటుంబం మీద, వ్యక్తిగతంగా వ్యక్తుల మీద దాడి చేసినా కానీ మేము పార్టీ తరపునే ఉంటాం. పార్టీకి ఎలాంటి అండదండలు కావాలన్నా ఇస్తామని నిలబడటానికి ఉదాహరణగా నిలబడ్డారు రాంబాబు గారు. ఇప్పుడు దాన్నే పార్టీ స్ఫూర్తిగా తీసుకుంది. ఒక ప్రభుత్వం పోలీసుల సమక్షంలో ఒక మాజీ మంత్రి గారి మీద ఏ విధంగా దాడి చేశారో చూసిన పెద్దపాట ఒక అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, అలాంటి ఆయన మీద కూడా ఇంత దాడి జరిగింది అని అంటే పార్టీ ఖచ్చితంగా దీన్ని ఎవరూ ఒప్పుకోవట్లే. దీనికి సరైన సమాధానం ఖచ్చితంగా చెప్పాలనే పార్టీ భావిస్తాం. ప్రతి కార్యకర్త భావిస్తున్నాడు. అలాగే విద్యులైన వాళ్ళు, కాసింత సంస్కారం ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా లేదా, చట్టాలు ఉన్నాయా లేదా, రక్షించాల్సినటువంటి వ్యవస్థలనే అడ్డుగా పెట్టుకొని వాళ్ళ సమక్షంలోనే 7 గంటల పాటు ఒక మాజీ మంత్రి మీద దాడి చేసినటువంటి చర్యని ఈ రాష్ట్రం మొట్టమొదటిసారి చూసింది. ఉలిక్కిపడింది రాష్ట్రం మొత్తం. ఒక మాజీ మంత్రి గారికే ఇంతటి జరిగితే సామాన్యుడు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు శ్రీ పేరం నాగేశ్వరరావు గౌడ గారు ఈ కార్యక్రమానికి 2 రాష్ట్రాల బీజేఎంఎస్ అధ్యక్షులు సామేల్, ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు నాని మధుసూదన్ యాదవ్ అధ్యక్షత వహించారు. ఎంఎస్ఎంఈ గురించి ప్రజలకు అర్థమయ్యే విధంగా నాగేశ్వరరావు గారు వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన ఎంఎస్ఎంఈ సబ్సిడీ లోన్స్ యువతకు బాగా ఉపయోగించుకుని పారిశ్రామికవేత్తలుగా దేశ భావితరానికి అండగా నిలవాలని సూచించారు. ఈ లోన్స్ విషయంలో అప్లై చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఇంత మంచి పండుగ లాంటి కార్యక్రమాన్ని ఒంగోలులో నిర్వహించినందుకు నేషనల్ వర్కర్స్ బోర్డు డైరెక్టర్ శ్రీమతి ఎస్కే సిద్ధాంబి గారు, బీజేఎంఎస్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ యాదవ్ గారు, బీజేఎంఎస్ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ మున్నా గారు, బీజేఎంఎస్ రాష్ట్ర లీగల్ సెల్ మద్దాలి శ్రీధర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేఎంఎస్ కార్యకర్తలు, ప్రజలు విరివిగా పాల్గొన్నారు. మరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీనిపై ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి దాన్ని ఏ విధంగా వీళ్ళకి రుణాలు మంజూరు చేసే విషయంలో ఆయన ఆలోచనలో ఉన్నారు. అందువల్ల త్వరలో ఇది కూడా పరిష్కార దిశగా వస్తుంది. అందువల్ల ఇప్పుడు వచ్చే యువతకు కూడా మేము చెప్పేది ఏంటంటే, మీరు ప్రభుత్వ ఉద్యోగం కన్నా ఒక పరిశ్రమ స్థాపనలో ముందుకు రండి. ఎందుకంటే మీరు ఒక ఉద్యోగం చేస్తే ఒక కుటుంబం 4-5 పోషణ తప్ప ఏముండదు. అదే మీరు పారిశ్రామికవేత్తగా, వ్యాపారవేత్తగా అయితే కనీసం ఒక 10 కుటుంబాల నుంచి ఒక 1000 మంది కూడా మీరు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. అందువల్ల ఎంఎస్ఎంఈ దాన్ని
అక్కడ ఎంఎస్ఎంఈ ప్రతి జిల్లాలో ఆఫీసులోనే అట్లా హెడ్ ఆఫీస్ వచ్చి మనకు బాలానగర్లో ఉంది, ఆంధ్ర తెలంగాణలో. మీరు అక్కడికి వచ్చి మీ యొక్క అప్లికేషన్ అక్కడ చేరే విధంగా చూసుకుంటే మేము అక్కడ మా ఆడిట్ ఉంటాడు, దాన్ని ఏ విధంగా దాన్ని పరిష్కార దిశగా చేయాలని చెప్పి మేము ఆలోచిస్తూ ఉంటాం. అందువల్ల పని లేదు. కనీసం మీరు అప్లికేషన్ పెడితే 3 నెలల్లో పరిష్కార దిశగా మేము వైస్ చైర్మన్గా ఉండి ఆంధ్ర తెలంగాణకు ఇన్ఛార్జిగా ఉన్నాను కాబట్టి త్వరగా పరిష్కారం చేసే దిశలో ఉంటానని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పుడున్న యువత మరి విదేశాలకి వెళ్ళకోకుండా మీ మేధస్సుని భారతదేశంలో పెట్టాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ఆలోచన. మరి ఆయన యొక్క ఆలోచన మీరు ఇక్కడే మీ మేధస్సును ఉపయోగించుకొని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీకు మెరుగైన మరి వ్యాపారం అభివృద్ధి చేసే దిశగా పారిశ్రామికవేత్తలుగా వ్యాపారవేత్తలుగా మారాలని చెప్పి యువతకి ఎంఎస్ఎంఈ తరఫున మా యొక్క సూచన. మీకు ఎప్పుడు కూడా మేము అండదండలుగా ఉంటాం. ఈ యొక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వం మేమందరం కూడా కలిసి మీకు భారతదేశ అభివృద్ధి కోసం మీరు అభివృద్ధి తోడ్పడాలని చెప్పి మేము కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.